మే 1 నుంచి ఇండియాలో ఇక వన్ ప్లస్ మొబైల్స్ బ్యాన్ అయిపోవచ్చు. బ్యాన్ అంటే మీకు కంప్లీట్ బ్యాన్ అని చెప్పను. మీకు ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఆఫ్లైన్ స్టోర్స్లో ఇక వన్ ప్లస్ మొబైల్స్ మీకు కనిపించకపోవచ్చు. మై గాడ్, వన్ ప్లస్ మొబైల్స్ అంత పెద్ద బ్రాండ్ అసలు బ్యాన్ ఏంటా అని అనుకుంటున్నారా? అసలు వన్ ప్లస్ మీద ఈ బ్యాన్ ఎందుకంటే, ఈ బ్యాన్ ఎందుకు మాట్లాడుకోబోయే ముందు అసలు ఇండియాలో వన్ ప్లస్ చరిత్ర చూసుకుంటే మనకి ఇండియాలో వన్ ప్లస్ వచ్చేసరికి డిసెంబర్ 2014లో వన్ ప్లస్ 1 మొబైల్తో వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయ్యారనమాట. ఇండియాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి లాస్ట్ 7 yearsగా చూసుకుంటే వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు. వాళ్ళు వన్ ప్లస్ 1 మొబైల్ దగ్గర నుంచి ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ తయారు చేసి డెవలప్ అయ్యారనమాట. అండ్ ఈ వన్ ప్లస్ కంపెనీ వచ్చేసరికి చైనీస్ కంపెనీ అనమాట. చైనాలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అప్పో సబ్ బ్రాండ్ అనమాట ఇది. అండ్ ఇండియాలో వీటి సేల్స్ చూసుకుంటే అప్పో మొబైల్స్ కన్నా కూడా వన్ ప్లస్ మొబైల్ సేల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అప్పో మొబైల్స్ వచ్చేసరికి చాలా బడ్జెట్లో మొబైల్స్ తయారు చేస్తారు. బట్ ఈ వన్ ప్లస్ వచ్చేసరికి చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్ తయారు చేస్తారు. ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ శాంసంగ్కి యాపిల్కి కాంపిటీషన్ కూడా ఇస్తాయి ఒకసారి. సో ఇంత మంచి కంపెనీ మీద బ్యాన్ ఏంటరా అంటే, సో ఈ బ్యాన్ అవడానికి మెయిన్ ఇష్యూ కన్నా కూడా ఒక విషయం చెప్పాలి. బ్యాన్ అంటే మీకు కంప్లీట్ బ్యాన్ కాదండి, ఇండియా మొత్తమే బ్యాన్ కాదు. ఓన్లీ మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి స్టేట్స్లో ఉన్న ఒక 23 నెట్వర్క్ మొబైల్స్ రిటైలర్స్ ఉంటారు కదా, లైక్ సంగీత కానీ, బిగ్సీ కానీ, అండ్ ఇంకా కొన్ని పూర్విక అంట, ఇలా ఒక 23 మొబైల్ రిటైలర్స్ అనేది వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ వరకే బ్యాన్ చేశారు. ఆన్లైన్ కాదు, ఓన్లీ ఆఫ్లైన్ మార్కెట్స్ వరకే మే 1 నుంచి వన్ ప్లస్ ప్రొడక్ట్స్ అనేవి మనకు దొరకవు. అండ్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఈ స్టేట్స్లో ఈ 23 రిటైల్ చైన్స్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 4500 స్టోర్స్ ఉన్నాయన్నమాట. సో 4500 స్టోర్స్లో వన్ ప్లస్ మొబైల్స్ని బ్యాన్ చేయడం చిన్న విషయం అయితే కాదు. అసలు నేను స్టోర్ ఆపేసి ఈ వన్ ప్లస్ మొబైల్స్ని ఈ ఆఫ్లైన్ స్టోర్స్లో ఎందుకు అమ్మట్లేదని మీరు నన్ను అడిగితే కనుక, వాళ్ళు చెప్పిన అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన ఒకే ఒక రీజన్ వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు అమ్ముతున్న ప్రొడక్ట్స్ మీద వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉండట్లేదంట. ప్రాఫిట్ మార్జిన్ అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో మనం ఒక మొబైల్ అమ్మాలంటే, ఆఫ్లైన్లో ఒక రిటైల్ స్టోర్, ఏదన్నా ఒక రిటైల్ స్టోర్, బిగ్సీ కానీ, సంగీత కానీ, ఇంకా ఎనీ అదర్ రిటైల్ స్టోర్ ఒక మొబైల్ అమ్మారంటే ఆ మొబైల్ మీద వాళ్ళు 20 to 30% ప్రాఫిట్ మార్జిన్ అనేది చూసుకుంటారు. సో ఈ వన్ ప్లస్ బ్రాండ్ మొబైల్స్ కానీ, వాచెస్ కానీ, అండ్ ఈ ట్యాబ్స్ కానీ అమ్ముతుంటే వాళ్ళకి 20 to 30% ప్రాఫిట్ మార్జిన్ అనేది రావట్లేదంట. అఫ్ కోర్స్ వాళ్ళు 20 to 30% ప్రాఫిట్ మార్జిన్ మెన్షన్ చేశారు, కానీ మామూలుగా అయితే ఒక యావరేజ్ రిటైల్ స్టోర్ చూసుకుంటే ఒక 15 to 20 or 25% ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటారు. అంటే ఈ ఆఫ్లైన్ స్టోర్స్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు లైట్లు, షోరూము, స్టాఫ్, శాలరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనే మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో కన్నా ఆన్లైన్ స్టోర్స్లో ఎప్పుడన్నా కానీ ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది వాళ్ళకి రావట్లేదు కాబట్టి ఈ ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ వన్ ప్లస్ మొబైల్స్ కానీ, ఈ వన్ ప్లస్ ట్యాబ్లెట్స్ కానీ, ఈ వన్ ప్లస్ వాచెస్ కానీ, ఈ వన్ ప్లస్ సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కానీ వీళ్ళు మే 1 నుంచి సేల్స్ అనేది వీళ్ళు వాళ్ళ షోరూమ్స్ నుంచి అయితే సేల్స్ అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు మెన్షన్ చేసిన ఇంకో రీజన్ ఏంటంటే, ఈ వన్ ప్లస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈ వన్ ప్లస్ నెట్వర్క్ ఏదైతే ఉందో వీళ్ళకి కస్టమర్స్కి మంచి సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఒక మొబైల్ కన్నా తర్వాత మనకి వాటి యాక్సెసరీస్ మీద ఒక 6 months అండ్ మొబైల్ మీద ఒక 1 year, 1.5 year, 2 years వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ వారంటీ అనేది ఇస్తారు. సో ఈ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇచ్చిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చర్ వారంటీలో ఉన్నప్పుడు ఆ డివైస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు షోరూమ్ దగ్గర తీసుకొస్తారు. షోరూమ్ వాళ్ళు వన్ ప్లస్ కస్టమర్ సర్వీస్ సెంటర్ పంపిస్తే వాళ్ళు రిపేర్ చేసి ఇవ్వాలి. యూజువల్గా ఈ రిపేర్ టైం ఎంత ఉండేదంటే 7 to 10 వర్కింగ్ డేస్ ఉంటుంది. ఈ 7 to 10 వర్కింగ్ డేస్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ రిపేర్ చేసి ఇస్తాయి. బట్ ఈ వన్ ప్లస్ వాళ్ళు వచ్చరికి ఏంటంటే 7 to 10 వర్కింగ్ డేస్లో వాళ్ళ పని అవ్వట్లేదు. అండ్ అఫ్ కోర్స్ మనం ఒక మొబైల్ రిపేర్ వచ్చి తీసుకెళ్ళి మనం ఎక్కడైతే మొబైల్ కొన్నాం అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు షోరూమ్ పంపించిన తర్వాత ఒక 10 daysలో రాకపోతే మనం ఎవరిని అడుగుతాం? వన్ ప్లస్ అడుగుతామా? లేదు, ఈ సంగీతానో బిగ్సీనే అడుగుతాం. సో దానివల్ల కూడా ఈ రిటైల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్స్ నుంచి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంట. అండ్ కొన్ని పాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్గా ఇది జరుగుతుంది అనమాట. కంపెనీకి ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా కానీ, ఇలా మీ సర్వీస్ బాగోట్లేదు, మీ దాని మీద ప్రాఫిట్ మార్జిన్స్ రావట్లేదు అన్నా కానీ కంపెనీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదంట. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ సేల్స్ అనేవి కనుక ఈ 23 రిటైల్ చైన్స్ ఏవైతే ఆపేసినాయో ఒకవేళ ఆపేశారంటే కనుక అవర్ కస్టమర్స్కి ఏమన్నా ఇంపాక్ట్ ఉండిద్దా అంటే ఉండిద్ది. అది ఎలాంటి ఇంపాక్ట్ అంటే, ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో ఆపేసినా కానీ మనకు ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. బట్ కొంతమంది ఏంటంటే అందరూ ఆన్లైన్ ప్రిఫర్ చేయరు కదా. కొంతమంది ఏంటంటే స్టోర్కి వెళ్ళేసి ఆ ప్రోడక్ట్ని ఇన్ హ్యాండ్ ఫీల్ దాన్ని టచ్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ సేల్స్ పర్సన్ నుంచి కొన్ని అడ్వైజర్లు తీసుకున్న తర్వాత పర్చేస్ చేసేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వన్ ప్లస్ లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడ వన్ ప్లస్ లేదు, నేను ఒక హ్యూజ్ వన్ ప్లస్ ఫ్యాన్ని, నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటా అనరు. దానికి ఆల్టర్నేటివ్ ఆ ప్రైస్లో దానికి ఆల్టర్నేటివ్ ఏ ప్రోడక్ట్ అయితే ఉండదో ఆ ప్రోడక్ట్ని తీసుకుని వెళ్ళిపోతారు. సో వన్ ప్లస్ వాళ్ళు అయితే దాదాపు జరగనీరు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న ఇండియాలో ఉన్న వాళ్ళ మార్కెట్ షేర్ అయితే పాడు చేసుకోరు. అండ్ ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే, ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్స్లో సేల్స్ అనేవి కంటిన్యూ చేశారు. ఒకవేళ సేల్స్ కంటిన్యూ అయితే ఏం జరిగిద్ది? 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, వన్ ప్లస్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకున్న ప్రాఫిట్ మార్జిన్ అనేది కొంచెం తగ్గించుకొని రిటైల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సంగీత కానీ, బిగ్సీ కానీ ఇలాంటి వాటికి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఇచ్చుకోవాలి. వన్ ప్లస్ వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఇచ్చుకోవాలి.
ఇది ఫస్ట్ది. రెండోది ఏంటంటే వాటి మీద ఎంఆర్పి ప్రైజెస్ పెంచేసి మన కస్టమర్స్కి, సో ఈ రెండోది జరిగిందంటే మాత్రం మనం చాలా ఇబ్బంది అనమాట. ఈ రెండోది ఎంఆర్పి పెంచారంటే ఆటోమేటిక్గా మనకి ప్రైస్ అనేది మనం ఎక్కువ పెడతాం అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ అనేది సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ జరగాలని కోరుకోండి. ఈ రెండోది కన్నా జరిగిందంటే ఒక 30,000 రూపీస్ ఉన్న మొబైల్ 35,000 వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకి 15 to 25, 30% ప్రాఫిట్ మార్జిన్ అనేది కావాలన్నప్పుడు ఒక 30,000 మొబైల్ మీద డెఫినెట్గా 5,000 పెరిగిపోయింది. అండ్ ఈ 23 రిటైల్ చైన్స్ అందరూ కలిసి వన్ప్లస్ లెటర్ రాశారు కదా. ఈ వన్ప్లస్ లెటర్ రాసిన తర్వాత వన్ప్లస్ నుంచి కూడా అంత మంచి ఆన్సర్ రాలేదు. జస్ట్ మేము మీద ప్రాఫిట్ మార్జిన్ పెంచుతామనో లేకపోతే వాళ్ళు ఏదో ఒక ఎగ్జాక్ట్ సొల్యూషన్ అయితే చెప్పలేదు. వాళ్ళు జస్ట్ చెప్పింది ఏంటంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్ సార్. ఈ స్టోర్లో ఏమన్నారంటే దెర్ ఈస్ నథింగ్ టు లుక్ ఇన్ టు ఇట్ మిస్టర్ వన్ప్లస్, చూడటానికి ఏముంది చేయటమే అన్నారంట. అండ్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, హ్యావ్ ఏ వెరీ 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 గ్రేట్ డే.